లావణ్య, నేను హరీష్ రావు మాట్లాడుతున్నాను. బాగున్నావా? బాగున్నామా. ఎట్లా చదువుతున్నాడు కొడుకు? మరి 10వ తరగతి కదా, ఈసారి ఇంపార్టెంట్. ఈ 3 నెలలు జర టీవీలు బంద్ చేయండి, ఇంట్లో టీవీ బంద్ చేయండి, జర ఫోన్లలో ముచ్చట్లు బంద్ చేయండి, జర పిల్లలు పొద్దుగాల 5 గంటలకు లేపు చదివిపియాలి. లావణ్య, లేపుతున్నావు 5కి? చలికాలము లేవబుద్ధి కాదు కానీ పిల్లల్ని లేపాలి, తప్పదు. ఎక్కువ 3 నెలలు కష్టపడితే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. సాయంత్రం క్లాసులు చెప్తుండ్రా స్కూల్లో, స్పెషల్ క్లాసులు? అదే 4 నుంచి 6, 7 దాకా చెప్పమంటున్నా. టిఫిన్ పెట్టమంటా, నేనే టిఫిన్ పెట్టిస్తున్నా, చెప్పమన్నా. అట్లే కొన్ని డిజిటల్ కాంటెంట్ బుక్స్ కూడా కొని పంపుతా, బాగా చదువుకోమంటున్నా. మంచిదమ్మా. మల్లేశం గారు బాగున్నారా? నమస్తే. మహేష్ ఎట్లా చదువుతున్నాడే? స్పెషల్ క్లాసులు అవుతున్నాయా స్కూల్లో రోజు? అదే చెప్పిన సార్లు చెప్తారు. మరి పొద్దుగా లేపుతున్నావు 5కి? సరే, పొద్దుగానే నువ్వు లేవాలి. ఇక నువ్వు లేవాలి, మరి తల్లి ఎవరో ఒకరు లేవాలి, చదివిపియాలి. 5కి లేచి వాళ్ళని మొహం గడిపించి కూర్చోబెట్టి చదువుకోర బిడ్డ అని లైట్ వేసి కూర్చోబెట్టాలి. నీకు వెచ్చం చలికాలం కదా, ఇట్లా గోరువెచ్చని నీళ్ళు ఇచ్చి తాగమనాలి, గోరువెచ్చని నీళ్ళు ఇచ్చి చదువుకోమనాలి. ఈ టీవీ బంద్ చేసినావా? లేదే కనెక్షన్ బీకేసినావా? కంప్లీట్ అది కనెక్షన్ తీసే డిష్గా ఒక 3 నెలలు జర ఫోన్లు, ఆటలు అన్ని బంద్ చేయింది పిల్లలకు. జర 2-3 నెలలు జర చదివిపియాలి గట్టిగా. మంచిది మల్లేశం. బాగున్నావు యాదగిరి? భాష నందకిషోర్ ఎట్లా చదువుతుండే? పొద్దుగా లేపుతుండ్రా 5 గంటలకు? ఆ టీవీ బంద్ చేసినావా లేదా? మంచి పని చేసినావు. ఇక బ్యాలెన్స్ వేయకు. పరీక్షలు అయిపోయేదాకా పరీక్షలు అయినాకనే బ్యాలెన్స్. ఇక జర్ర ఈ 3 నెలలు పిల్లగాన్ని మంచిగా చూసుకో, జర బాగా చదివి ఏం పని చెప్పకు. జర ఇక భాష కూడా అంటే దూరం ఉంటది కదా, కానీ మంచి స్కూల్ అది, నంగనూరు స్కూల్, మంచి స్కూల్. పోయిరంటే 2-3 నెలలు జర్ర మంచిగా చదివిపిస్తే తొవ్వలు పడతారు పిల్లలు. మంచిదే. నమస్కారం.